హాయ్ అండి. ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే 1.5 మీటర్ తీసుకున్నానండి. ఎందుకంటే బోట్ నెక్ కదా కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది. పన్నా కూడా తక్కువ ఉంది మనకి ఈ లైనింగ్ పన్నా, అందుకని 1.5 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఎల్ స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. నేను లైనింగ్ తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇది ఓల్డ్ వీడియో అండి, అంటే ఇది వరకు కట్ చేసి పెట్టిన వీడియో. హౌస్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా మీకు, అందుకని చెప్తున్నాను. నేను చెప్పిన మెజర్మెంట్స్ పక్కా నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. ఇలా నీట్గా కట్ చేసుకుని కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చెక్ చేసుకుందాం. ఇంకోండి ఇక్కడ చూసారు కదా, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతోటి మొత్తం ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఎల్ స్కేల్ మన వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఎంత ఉందో చూసుకోండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర 8 అంటే 9 ఇంచులు వచ్చేసింది. 9వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 9వ నెంబర్తో వస్తే 3.5, 8వ నెంబర్తో వస్తే 3.5, 7వ నెంబర్తో వస్తే 3 ఇంచులు అనమాట. ఇప్పుడు ఇలా క్రాస్గా చూసుకుంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది 9 ఇంచుల కన్నా కొంచెం తక్కువే తీసుకోండి. స్ట్రైట్గా చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలన్నమాట, అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా చూసుకున్నాం కదా, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 9వ నెంబర్ కాబట్టి 2 ఇంచులు తీసుకోండి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని షేప్ అనేది ఇలా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుంది. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం అదేవిధంగా కటింగ్ చేసుకుందాం. అంతకంటే ముందు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇలాగా ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే మనకి దగ్గర మనకి ఎంత వస్తుందంటే 40 సైజ్ వస్తుందండి. 40 సైజ్ బ్లౌజ్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సైడ్కి మనకి అతుకులు కూడా పడతాయి, చూద్దాం దాన్ని. ఇక్కడ కరువు తిరిగిన చోట క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అతుకుల కింద వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా తీసేసుకోండి. మనకు అతుకులు అనేవి ఇక్కడ పడతాయి అన్నమాట, ఇలాగా, ఓకేనా. ఈ అతుకులు వేసేసుకుంటే మనకి ఖర్చులు మిగులుతాయి. ఇప్పుడు ఇలా వస్తుందండి. అందుకనే 1.5 మీటర్ తీసుకున్నాను నేను, సరిపోదు. మనం తీసుకున్న బ్లౌజు డీప్ నెక్ బ్లౌజు, ఇప్పుడు కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు. ఇప్పుడు 2 లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకోండి. తీసేసుకుని 2 లేయర్స్ని ఇలా కట్ చేసుకోండి. ఇలాగ చక్కగా నీట్గా కరువుతోటి ఇలా తిప్పేసుకోండి. అయిపోయింది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుందాం. ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఎల్ స్కేల్ తీసుకుని మళ్ళీ లైన్ వేసుకోండి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఖర్చుల కోసం ఇంకొక 1 ఇంచ్ తీసుకుంటున్నాను. వీళ్ళు కొంచెం హైట్ కూడా పెంచమన్నారు. ఎప్పుడైనా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, బోట్ నెక్ బ్లౌజ్ కుట్టాలి అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ డీప్ నెక్ అయితే మన బ్లౌజ్ హైట్ పెంచాలి. ఎందుకంటే నెక్ డీప్ కాబట్టి కిందకి దిగుతుంది. ఇది బోట్ కాబట్టి దిగదు. కాబట్టి ఉన్న బ్లౌజ్ హైట్ కన్నా ఆటోమేటిక్గా వాళ్ళు పెంచమన్నా పెంచకపోవద్దన్నా సరే ఏదైనా సరే ఒక 1/2 ఇంచ్ ఆటోమేటిక్గా తీసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి పట్టేసినట్టు ఉండకుండా ఉండటానికి నెక్ కింద నుంచి ఇలా సాగదీయకుండా ఏ కుట్టు తగ్గించి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు 18.5 వచ్చిందండి, ఓకేనా. సాగదీయకండి, అంటే 9.5 అనమాట. 18.5 అంటే ఆల్మోస్ట్ 9.5. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయండి. ఆల్రెడీ వదిలేసాం కదా ఖర్చులు, ఆ ఖర్చులు వదిలేసుకుని బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పట్టేసుకుని పైన మార్కు ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు. నేను 1.5 మీటర్ తీసుకున్నా కూడా ఇక్కడ సరిపోలేదు.
ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. నెక్ డీప్ తెలియాలంటే వీళ్ళు మరి మన బ్లౌజ్ హైట్ పెంచాం కదా, నెక్ కూడా దింపమన్నారు, అందుకని దింపాను అనమాట. నెక్ కూడా దింపాలి, వాళ్ళు చెప్పకపోయినా దింపాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. 11.5 మొత్తం బ్లౌజ్ 17 ఇంచుల హైట్, వీళ్ళ హైట్ ఎక్కువ అనమాట. ఇప్పుడు కింద 9.5 చెస్ట్ మార్కింగ్ వేసాం కదా, ఇదే మార్కింగ్ పైన కూడా 9.5కి చెస్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్, ఓకేనా. ఫుల్ షోల్డర్ ఎలాగా, చెస్ట్ ఎంత వచ్చింది మనకి 18.5 కదా చెస్ట్ వచ్చింది. దీంట్లో సగం ఎంత, 18.5లో సగం డివైడ్ బై 2 చేస్తే మనకి 9.5కి 5.5 కలపాలండి. మీకు ఏమన్నా టైట్గా అనిపిస్తే కొంచెం ఒక పావించి పెంచుకోండి అంతే. మనకి 14.5 వచ్చింది, అంటే 7.5 కన్నా కొంచెం తక్కువ, కానీ నేను 7.5 తీసేసుకుంటాను, పెద్ద సైజు కదా 40, అది 9.5 అంటే మీకు దగ్గరగా వచ్చేసింది 40కి, కాబట్టి నేను 7.5 ఇంచులు తీసేసుకుంటేనే బెస్ట్. లేదు మాకు ఫ్రంట్ డీప్గా నెక్ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించుకున్నా పర్లేదు, కానీ నేనైతే 7.5 తీసేసుకుంటేనే మంచిది అనిపిస్తుందండి. 7.5 డౌన్ వచ్చేసి ఇంకో 7.5 తీసుకున్నాను. ఈ ఫుల్ షోల్డర్ 7.5, డౌన్ వచ్చేసి 7.5. సో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకుని స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకున్నా పర్లేదు, లేదంటే మీరు హ్యాండ్ తోటి ఫ్రీగా చేసినా పర్లేదు. ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు, స్లోప్ ఏమో మీరు కుట్టేటప్పుడు స్లోప్ ఇచ్చినా పర్లేదు, లేదంటే కటింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసినా పర్లేదు. నేను కుట్టేటప్పుడు పెడదామని చెప్పేసి ఇప్పుడు వదిలేసినట్టాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలాగ కొలుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ కాలేదు అంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వడం మర్చిపోకండి. మీకు డౌట్గా ఉంటే ఇప్పుడే తీసేసుకుని ఆర్మ్ లూజ్ అనేది షోల్డర్ దగ్గర ఎంతైతే స్లోప్ ఇస్తామో ఆ స్లోపు, షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో ఆ ఖర్చు అన్నీ వదిలేసుకుని మీరు ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మీకు ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. సో అయిపోయిందండి. ఈ ఖర్చుల కోసం అంటే హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు వదిలేసాను. చిన్న సైజు షోల్డర్ ఇక్కడ చూడండి, చిన్న సైజు షోల్డర్ ఖర్చులు వదిలేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసాను అంతే. ఎంత వచ్చింది, నెక్ విడ్త్ 4 ఇంచులు, నెక్ డీపు 3.5 ఇంచులు తీసుకున్నాను. బోట్ నెక్ కదా అందుకుని, ఇది కూడా 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసుకోండి. ఇంకో 1 ఇంచ్ వదిలేను, 3/4 ఇంచు, 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ వదిలేసాను. ఇప్పుడు నెక్ ప్యాటర్న్ ఎలా వస్తుందో చెప్తాను. నెక్ విడ్త్ 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులే, ఇక్కడ కూడా 3 ఇంచులే. స్కేల్ తీసేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇప్పుడు మనకి ఎలా వస్తుందంటే షేప్ అనేది చూపిస్తాను. ఇలాగా ఓకేనా. ఇలాగా ఈ షేప్ కావాలి అని అడిగారు, ఇదిగోండి ఈ షేప్ వస్తుంది అనమాట. ఓకేనా. లేదంటే ఇక్కడ ఒక చిన్న షేప్, ఇలా రౌండ్ షేపు, ఏదైనా పర్లేదు అన్నారండి. ఇలాగ స్కాలప్ ఇచ్చేసి, నేను కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు. ఇలా ఇచ్చేసి ఇలా ఇమ్మన్నారు. ఇదంతా మీరు క్యాన్వాస్ మీద కట్ చేసుకున్నా పర్లేదు. ఇంకో ఈ షేప్ ఇద్దాం, ఏ షేప్ ఇచ్చినా పర్లేదు అన్నారండి వాళ్ళు. అంటే చాయిస్ అంతా మందే అనమాట. ఓకేనా. ఇలా అనమాట, ఇలా వచ్చేసి ఇలాగా. మీకు కావాలంటే పేపర్ మీద మార్కింగ్ వేసి చూపిస్తాను. ఇది కదా, ఇలా వచ్చేసి ఇలాగనమాట షేపు. కటింగ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకుంటే ఈ షేప్ వస్తుందండి ప్యాటర్న్ అది. ఓకేనా. ఇప్పుడు నడుము లూజు కూడా మనకి డాట్తో కలిపి అంతే వచ్చింది, మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను, తర్వాత క్యాన్వాస్ వేస్తాను దీని మీద, లేదంటే ముందు క్యాన్వాస్ వేసి కుట్టుకున్నా పర్లేదు. ఇలాగ నీట్గా ఇలా కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. నా సజెషన్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి. ఇప్పుడు నేను అంతా అలా కట్ చేశాను, కానీ స్లోప్ ఇప్పుడు ఇవ్వట్లేదు, కుట్టేటప్పుడు ఇస్తాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడే స్లోప్ అనేది ఇచ్చేయచ్చు. షోల్డర్ వైపుకి రావాలి స్లోప్ అనేది. ఓకేనా. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో.
ఇక్కడ నడుము లూజ్ కూడా డాట్తో కలిపి నాకు 9.5 వచ్చింది. సో సగానికి ఇంకో 9.5 ఇక్కడికి వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచుల దాకా తీసుకోండి, సరిపోతుంది. వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ మామూలుగా మనకి బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అని చెప్పాను కదా, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ మన వైపు ఉండాలి. ఇలా క్రాస్ కటింగ్ అండి. అయినా సరే నాకు క్లాత్ సరిపోలేదు చూడండి. 1.5 మీటర్ తీసుకున్న క్రాస్ కటింగు ఇలాగ క్రాస్గా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత యాస్టీస్గా మార్కింగ్ అనేది చేసేసేయండి. కొంచెం అతుకులు పడతాయని చెప్పాను కదా, అతుకులు వేసుకొస్తాను నేను ఏదైనా క్లాత్ తీసుకుని. ఇలాగైనా పెట్టేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అనేది ఇంకా పూర్తిగా మన చాయిస్ అనమాట. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా ఉండాలి. ఎటు చూసినా కూడా నాకు క్లాత్ తక్కువే వస్తుందండి. ఇలా పెట్టాలండి. పెట్టిన తర్వాత మనకి నెక్ వైపుకి కరెక్ట్గా రావాలన్నమాట. ఆ నెక్ వైపు కరెక్ట్గా రాకపోతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పాడైపోతుంది. ఇప్పుడు యాస్టీస్గా మార్కింగ్ అనేది వేసేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా యాస్టీస్గా మార్కింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ మీరు డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి ఇలా బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. కొంతమందికి బాడీ మామూలుగా ఉండి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం పెంచుకోండి అంతే. ఒకసారి కుడితే సరిపోతుంది, మీకు తెలిసిపోతుంది. నెక్ దగ్గర ఇలా ప్రెస్ చేయండి. ఇలాగా ప్రెస్ చేసేయండి. నెక్ దగ్గర మనకి మార్కింగ్ అనేది పడుతుంది. ఆ వీలర్ తీసుకోవాలండి. వీలర్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. చంక దగ్గర సైడ్ వైపుకి మాత్రం కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. చెస్ట్ దగ్గర మనం డాట్స్ పడతాం కదా, కవర్ అవుతుంది అనమాట. ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా అంతే. అందుకనే మీరు ముందు నెక్ కట్ చేయకండి. కట్ చేయకుండా ఉంటే ఇలా స్కేల్ పెట్టాల్సిన అవసరం ఉండదు. నేను కట్ చేసాను. ఇలా లైన్ వేసేసేయండి మొత్తం కూడా. వేసిన తర్వాత ఇప్పుడు కింద అడుగు భాగంలో మనకి క్లాత్ అయితే పడుతుంది. మనం ముందు క్లాత్ జాయిన్ చేసుకున్నా పర్లేదు, తర్వాత జాయిన్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ నెక్ని స్ప్రెడ్ చేయండి కింద వరకు లైన్ ఎక్స్టెండ్ చేయండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ 13.5 ఇంచులు వచ్చింది. ఆది బ్లౌజ్ అలాగే ఉంది. ఎల్ స్కేల్ తీసుకుని ఇలా లైన్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా లైన్ వేసేసుకోండి. ఇక్కడ నాకు అతుకులు పడతాయి, బాగానే పడతాయి అతుకులు వేసి కుట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు అతుకులు పడతాయని చెప్పాను కదా, ఈ అతుకులు వేయచ్చు. మనకి క్లాత్ కూడా 1.5 కూడా సరిపోలేదు. ఇదిగోండి ఇక్కడ మాట ఇలా అతుకు పడుతుంది. అంటే ఇప్పుడు మార్కింగ్ వేయటానికి నాకు కొంచెం వీలుగా కావాలి కదా, సో నేనైతే వేరే క్లాత్ జాయిన్ చేసుకొచ్చేస్తాను. ఇలాగా అయితే మనకు కష్టము. ఇంకోండి క్లాత్ జాయిన్ చేసుకుని వచ్చేసాను, లేదంటే మళ్ళీ ఫిట్టింగ్ పోతుంది. ఫ్రంట్ పార్ట్ హైట్ 13.5 ఇంచులు, ఇక్కడికి వచ్చింది 13.5 ఇంచులు. ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇలా లైన్ తోటి స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ చేశాను కదా లైన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. ఫస్ట్ లైన్ అయితే ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో. ఇలాగా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇలా మొత్తం నెక్ రౌండ్ అనేది ఇలాగా దగ్గరగా చూసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చిందండి, ఓకేనా. దీనికన్నా కొంచెం పైకి పెట్టుకొని కట్ చేసుకోండి. కుట్టిన తర్వాత కిందకు వస్తుంది, ఎందుకంటే నెక్ రౌండ్ తిప్పుతాం కదా, సరిపోతుంది అనమాట. మనం ఎక్కడికైతే ఎండ్ అవుతుందో దానికన్నా కొంచెం పైకే పెట్టుకుని మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా ఇప్పుడు నెక్ రౌండ్ అనేది స్కేల్ తోటి ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ పనికిరాదు. సో మనం ఏం చేయాలంటే ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ హైట్ ఉందో అక్కడి నుంచే మనం మళ్ళీ నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ పక్క నుంచి ఇలా కొలుచుకుంటున్నాను. నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదా అని. రాకపోతే పైకైనా లేదంటే కిందకైనా అలా దింపుకోవాలన్నమాట. హైట్ అనేది అలా పెంచుకుంటూ ఉండాలి. నెక్ రౌండ్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో చూసుకుని, వీళ్ళు నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలంటారండి, లేదంటే అస్సలు నచ్చదనమాట వీళ్ళకి. మళ్ళీ మనకి వెనక్కిచ్చి
మొత్తం అంతా నెక్ అంతా విప్పించి కుట్టించే రకం అనమాట. అందుకనే కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అవ్వకూడదు, వీళ్ళకి మాత్రమే. నాకు 5.5 ఇంచులు అలా వచ్చింది, అలాగే వస్తుంది. ఇంకోసారి క్రాస్ చెక్ చేస్తాను, ఇంకోసారి క్రాస్ చెక్ అయితే చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదా అని. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి, ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. సో అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చింది కదా, అక్కడ నుంచి 1.5 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోండి. ఇదే ఉక్స్ పట్టి కాజపట్టి హైటు. ఆది బ్లౌజ్ని తీసుకోకండి, అది డీప్ నెక్ బ్లౌజ్ కదా, ఇలా తీసుకోకూడదు అనమాట. ఓకే, తీసుకుంటే మనకి ఎందుకంటే పట్టి అనేది సెట్ అవ్వదు. మనం తీసుకుంది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి కింద నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలంతే. ఇప్పుడు మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి 1 ఇంచ్ ఉంది, అదే మార్కింగ్ వేయండి. డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. మన ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, దాని ప్రకారమే డాట్ హైట్ కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది అంతే. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా షేప్ తిప్పేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని కొంచెం డాట్కి గ్యాప్ అనేది 1.5 ఇంచులైనా ఉండాలి. ఇదేమో మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనమాట, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏ మాత్రం మార్పు ఏం లేదు. షేప్ బెల్ట్ కూడా కట్ చేయాలి, అది కూడా చూపిస్తాను. ఇలా నీట్గా కట్ చేయాలి. కస్టమర్ ఇష్టాన్ని బట్టి, వాళ్ళు ఏదైతే ఎక్కువ ఇష్టపడతారో దాన్ని బట్టి మీరు చూసుకుని కట్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు కదా, మొత్తం బ్లౌజ్ అంతా ఇప్పించి కుట్టమనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతేనండి. చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ ఇలా పట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చిన్నగా టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక చిన్న టక్, ఇదిగోండి ఇక్కడ టక్, ఇక్కడ టక్, ఇక్కడ కూడా చిన్న టక్. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇదే మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు. ఇది నేను చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్ కదా, దీనిపైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక 1/4 ఇంచ్ టేప్ని పైకి వదిలేయండి. ఇలా ఒక 1/4 ఇంచ్ టేప్ని పైకి వదిలేయాలన్నమాట. ఓకేనా. అప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపుకి 1/4 ఇంచ్ ఎందుకు అన్నానంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం చెక్ చేసుకుంటున్నాం, పైన మాత్రం ఖర్చులు కావాలి. నాకు 3 ఇంచులు వచ్చింది. సో 3 ఇంచులు అనేది సైడ్ జాయింట్ వైపుకి వస్తుంది అనమాట నాకు. దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది, అది కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఎలా కుట్టాను. ఇప్పుడు నెక్ కట్ చేసేస్తున్నానండి, బ్యాక్ నెక్. ఇది ఏం చేస్తానంటే దీనిపైన క్యాన్వాస్ పెట్టేసి ఐరన్ చేస్తాను అనమాట, అందుకు నేను కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా సెట్ చేసి పక్కన పెట్టేది. షేప్ బెల్ట్ అండి. ఇప్పుడు మన దగ్గర క్లాత్ ఉందో లేదో, ఈ స్కోర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలాగా 1.5 ఇంచు వెడల్పుతోటి నీట్గా ఇలా కట్ చేసేయండి. ఈ మిగిలిన క్లాత్తోనే మన షేప్ బెల్ట్. సైడ్ జాయింట్ వైపు మాత్రం 3 ఇంచులు వస్తుంది ఈ సైడ్ జాయింట్ వైపుకి 3 ఇంచులు ఇలాగా. పొడుగు వచ్చేసి 11.5 తీసుకోండి, పెద్ద సైజు కదా. 11 ఇంచులు తీసుకున్నా పర్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉక్సు పట్టి వైపుకి ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి టేప్ని, ఎందుకంటే కింద ఖర్చులు పైన ఖర్చులు కావాలి కదా. అందుకని 3.5కి మార్కింగ్ వేసుకున్నాను. 3.5 వచ్చింది. మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక లేయర్ కావాలి, మీ దగ్గర క్లాత్ ఉంటే తీసుకోండి, లేదంటే వేరే క్లాత్ అయినా. ఖచ్చితంగా ఇంకొక లేయర్ అయితే కావాలి. సో ఇప్పుడు నా దగ్గర వేరే క్లాత్ తీసుకుంటున్నాను. ఆ క్లాత్ లేదనమాట, కొంచెం ఐరన్ చేసి తీసుకోండి. నేను ఐరన్ చేయలేదు, మీరు మాత్రం ఐరన్ చేసేసి తీసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఎలా ఉందో అలాగా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి.
ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ అనేది బార్డర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. బార్డర్ ఉంటే హ్యాండ్స్ వైపుకి రావాలి బార్డర్ అనేది. ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనకి ఏం లేదండి, మొత్తం కూడా పైపింగ్తోనే కవర్ చేసుకోవాలి. అంటే మొత్తం ప్లేనే వచ్చింది. ఇది ఇక్కడ వచ్చేసి మొత్తం ప్లేనే వచ్చిందండి. పైపింగ్తోనే మొత్తం హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర కవర్ చేసుకోవాలి. ఇలా తీసేసుకోండి. ఇలా పెట్టేసి ఇలా వచ్చిందనమాట నెక్ ప్యాటర్న్. చూసారు కదా ఎలా వచ్చిందో నెక్ మోడల్ అనేది. ఇప్పుడు ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఇలా పెట్టేసేయండి బ్యాక్ పార్ట్. ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ది క్రాస్గా వేసుకోవాలి. హ్యాండ్స్ అటువైపు పెట్టేశాను. ఇక క్రాస్ కాబట్టి క్రాస్గా వేసేసుకోండి. ముందే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కటింగ్ స్టార్ట్ చేయాలి, లేదంటే చేయకండి. చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ కట్ చేస్తారు, హ్యాండ్ కట్ చేస్తారు, ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఉండదు. సో పోతే లైనింగ్ పీసే పోతుంది. వాళ్ళకైనా చెప్పడానికి బ్లౌజ్ ముందే చెక్ చేసుకోండి. రావట్లేదంటే కొత్త వారు పాపం ఇక్కడ ఇబ్బంది పడతారు. నేను కూడా ఇలాగే చేసేదాన్ని. తర్వాత అనిపించింది అనమాట, లేదు ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ పోయినా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలని తెలిసింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం చక్కగా కట్ సైడ్కి అతుకులు పడతాయి కాబట్టి నేను ఒరిజినల్ క్లాత్ ఎక్కువ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అటు ఉంది, మీకు కనిపించట్లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. రేపు నేను స్టిచ్చింగ్ పెడతాను తప్పకుండా, ఓకేనా? నెక్ని ఎలాగా జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉండి బోట్ నెక్ అయితే మాత్రం ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఫుల్ షోల్డర్ ఏమైనా కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం లూజ్ చేసుకోవచ్చు. అంటే మనం షోల్డర్ అనేది కొంచెం లైట్గా పెంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెంచితే మళ్ళీ చంక దగ్గర ముడతలు వస్తాయి. సో ఇదండి వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి.